హలో హాయ్ వెల్కమ్ టు లతా ట్యూషన్. ఇవాళ మ్యాట్రిక్స్ 3 ఎక్సర్సైజ్లో సెకండ్ రౌండ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? చూడండి, ఇక్కడ 3a ఇచ్చాడు. 3a నుంచి ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఏం చూపించాలి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని చూపించాలి. ఎట్లా చేస్తాము? ఏ ఇన్వర్స్కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కుంటాం, అడ్జాయింట్ ఏ కనుక్కుంటాం, డెట్ ఏ కనుక్కుంటాం, దాని నుంచి ఏ ఇన్వర్స్ కనుక్కుంటాం. అలాగే ఏ ట్రాన్స్పోజ్ కూడా కనుక్కుంటాం. ఏంటి? రోజుని కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటాం. ఆ రెండు ఈక్వల్ అని చూపిస్తాం. అదొక ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనల్ని ఏమని చూపించమన్నాడు? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇలా అని చూపించుకున్నాడు. అవునా? ఫస్ట్ మనం దీన్ని ఐతో మల్టిప్లై చేద్దాం. రెండింటిని ఐతో మల్టిప్లై చేద్దాం. ఏమైనా చేంజెస్ ఉంటుందా? ఐ అంటే ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి ఏ చేంజ్ ఉండదు. ఇప్పుడు ఈ ఏ ఇన్వర్స్ మీరు తీసుకొస్తాం అంటే ఏమవుతుంది? ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అవునా? అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ ఇన్వర్స్ అంటే 1/a అనే కదా, అంతేనా? ఇప్పుడు 1/2 ఇంటూ ఎక్స్ అని ఉందనుకోండి. ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ అవుతుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ ఐఏ ఇంటూ ఏ. అంటే ఇప్పుడు ఐని ఈ రెండింటితో మల్టిప్లై చేసినా సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కదా. అంటే మనము దీని బదులు ఇది చూపించి దీని నుంచి ఇది రఫీ ఇచ్చాం. సేమ్ ఇది రివర్స్లో తీసుకుంటాం. ఓకేనా? ట్రై చేద్దాం. అదొక మెథడు, ఇదొక మెథడు. దీంట్లో ఏంటిది? ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటాము, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాం, రెండింటిని మల్టిప్లై చేస్తాం. అలా చేసినప్పుడు మనకు ఐ రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఓకేనా? చూడండి ఒకసారి ఈ ప్రాసెస్ కూడా. అది ఎంత ఇది ముందు చెప్పిన ప్రాసెస్ మనం ఇప్పుడంతా చేసాం, ఇంతకుముందు అంతా. ఈ ప్రాసెస్ కూడా చూద్దాం. లేదు మాకు ఈ ప్రాసెస్ కష్టంగా ఉందన్నారు అనుకోండి, ముందు చెప్పారు కదా, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, రెండు ఈక్వల్ అని చూపించడం. ఓకేనా? ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడే మల్టిప్లై చేసుకోవడమే కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, దీని నుంచి ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమవుతుంది? 1 2 2 2 1 -2 -2 2 -1. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటిది? రోస్ కాలమ్స్గా చేంజ్ అవుతాయి. ఇంతేనా? 2 1 2 2 -2 -1. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 1/3 ఇంటూ 1/3 ఇంటూ ఈ రెండింటిని ఇట్లా మల్టిప్లై చేద్దాం. 1 2 -2 2 1 2 2 -2 -1. ఇక్కడ చూడండి ఏమవుతుంది? 1/9. అంతేనా? 3 ఇంటూ 3 9 అవుతుంది. ఇప్పుడు ఈ రోజుతో ఈ కాలంని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 ప్లస్ 2 2 జా 4 2 2 జా 4. ఈ రోజుతో ఈ కాలంని మల్టిప్లై చేస్తాం. తర్వాత ఈ రోజుతో ఈ కాలంని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 2 2 2 జా -4. అంతేనా? ఈ రోజు మళ్ళీ ఈ కాలం 1 ఇంటూ -2 -2 2 ఇంటూ 2 4 2 ఇంటూ -1 -2. మళ్ళీ ఈ రోజు ఈ కాలం 2 ఇంటూ 1 2 2 ఇంటూ 1 2 2 ఇంటూ -2 ఏమవుతుంది? -4. అలాగే ఈ రోజు ఈ కాలం 2 2 జా 4 1 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4. అంతేనా? మళ్ళీ ఈ రోజు ఈ కాలం 2 ఇంటూ -2 అంటే -4 1 ఇంటూ 2 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2. అంతేనా? మళ్ళీ ఈ రోజు ఈ కాలంని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? -2 ఇంటూ 1 -2 2 ఇంటూ 2 4 -1 ఇంటూ 2 -2. మళ్ళీ ఈ రోజు ఈ కాలం 2 ఇంటూ 2 -4 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2.
ఈ రోతో ఈ కాలం 2 2s are 4 minus into minus plus 2 into 2 2 into 2 plus 4 minus into minus plus 1 into 1 అంతేనా చూడండి 1/9 వచ్చింది 9 ఇది మొత్తం క్యాన్సిల్స్ పోతాయి 0 ఇది 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 క్యాన్సిల్ పోయింది 0 ఇక్కడ ఈ రెండు కలిపి క్యాన్సిల్ పోతుంది ఇక్కడ 9 క్యాన్సిల్స్ పోతాయి ఈ రెండు 0 ఈ 2 2 -2 -2 -4 +4 0 అవుతుంది ఇక్కడ కూడా అంత -4 +2 +2 +4 ఇక్కడ 0 అవుతుంది ఇక్కడ 9 అవుతుంది దీంట్లో నుంచి 9 కామన్ తీయండి 1/9 ఇంటూ 9 ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 9 క్యాన్సిల్ పోయిద్దా ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది ఏం చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ వచ్చింది అంతేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి adjoint A by det A ఇక్కడ det A అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి అలా అయినప్పుడు మాత్రమే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎందుకు చూడండి ఒకవేళ 0 అయితే ఈ తరం 0 అయిపోతుంది నాట్ డిఫైన్డ్ అవుతుంది ఏ ఇన్వర్స్ డిఫైన్డ్ అవ్వాలి అంటే ముందు det అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందా లేదా చూసుకోవాలి చూడండి ఇక్కడ దీనికి det ఫైండ్ అవుట్ చేయండి ఏమవుతుంది 1 ఇంటూ 1 -2 2 -1 2కి 2 -2 2 -1 అలాగే 2కి 2 1 -2 2 ఏమవుతుంది 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ ఫార్ములాలో ఒక -4 ఏమవుతుంది +4 అవుతుంది అంతేనా 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -2 ఇంటూ 2 ఏమవుతుంది -1 -4 -1 అప్లై చేయండి +4 అదే కదా ఇక్కడ రాసింది డైరెక్ట్గా -2 ఇక్కడ 1 ఇంటూ -2 ఎంత అవుతుంది ఇది ఫార్ములాలో ఒక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +4 అవుతుంది 2 ఇంటూ 2 2s are 4 మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ వచ్చింది ప్లస్ అయింది అంతేనా ఏమవుతుంది 3 ఈ 2 ఇంటూ -6 ఈ 2 ఇంటూ +6 అంతేనా 3 ఇంటూ 12 12 ఎంత అవుతుంది 24 27 det అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది ఇప్పుడు చూడండి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అంతేనా ఈ ఏని తీసుకురండి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఓకేనా అదే కదా మనల్ని చూపించమండి చూపించాం ఏం చేద్దాం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రాసెస్ అప్లై చేయొచ్చు ఏం చేసాం ఏని ఫైండ్ అవుట్ చేసాం 3a ఇచ్చాడు ఏని ఫైండ్ అవుట్ చేసాం దాని నుంచి ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేసాం ఏని ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది అవునా ఇక్కడ det అనేది 0 అవుతుందా లేదా ఒకటి తీసుకుందాం det 0 అయితే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు det 0 అవ్వకపోతేనే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది సో ఏ ఇన్వర్స్ det నాట్ ఈక్వల్ టు 0 సో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అయింది ఏనే ఇది తీసుకొస్తే ఐ ఇంటూ అవుతుంది అవునా ఐతో ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా అదే మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ ఫస్ట్ కోఫాక్టర్స్ తర్వాత అడ్జాయింట్ ఏ తర్వాత det ఏ తర్వాత ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం తర్వాత దీనికి ఏం చేస్తాం ఏ స్క్వేర్ నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే ఏ క్యూబ్ ఈ రెండు ఈక్వల్ అని చూపిస్తాం ఇది ఒక ప్రాసెస్
నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పేది రెండో ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఏ అనేది ఇచ్చాడు 3 - 3 4, 2 - 3 4, 0 - 1 1. ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే 3 × -3 4, 2 - 3 4, 0 - 1 1 ఇంటూ మళ్ళీ అదే 2 - 3 4, 0 - 1 1. మల్టిప్లికేషన్ చెయ్యండి. ఏమవుతుంది? ఈ రోతో ఈ కాలంని 3 3 9, -3 × 2 6, 4 × 0 0. అంతేనా? మళ్ళీ ఈ రోతో ఈ కాలంని 3 3 9, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 × -1 -4. ఓకేనా? మళ్ళీ ఈ రోతో ఈ కాలం ఏమవుతుంది? 4 3 12, 4 × -3 12, 4 1 4. అంతేనా? మళ్ళీ ఈ రోతో ఈ కాలం ఏమవుతుంది? 3 2 6, 3 2 6 0. మళ్ళీ ఈ రోతో ఈ కాలం 3 2 -6, 3 3 9 -4. అంతేనా? అలాగే ఈ రోతో ఈ కాలం 4 2 8, 4 3 12 ప్లస్ 4. మళ్ళీ ఈ రోతో ఈ కాలం 0 -2 ప్లస్ 0. మళ్ళీ ఈ రోతో ఇది 0 ప్లస్ 3 -1. మళ్ళీ ఈ రోతో దీన్ని 0 -4 ప్లస్ 1. ఏమవుతుంది? 9 - 6 3 అవుతుంది. ఇది 9కి 9కి క్యాన్సిల్ బై -4 అవుతుంది. 12కి 12కి క్యాన్సిల్ బై +4 అవుతుంది. 6కి 6కి క్యాన్సిల్ బై 0. ఇక్కడ -6 -4 10 అవుతుంది. -1 అవుతుంది. అవునా? ఇక్కడ 8 4 12, 12కి 12కి క్యాన్సిల్ బై ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? -2 3 -1 +2. అవునా? -4 +1 -3. ఇదేంటిది? ఏ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం? a⁴ అంటే ఏమవుతుంది? a² × a². అంతేనా? చూడండి, 3 - 4 + 4, 0 - 1 0, -2 2. అంతేనా? మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది? a⁴ చూడండి, ఈ రోతో ఈ కాలం 3 3 9, 4 × 0 0, 4 2 -8. మళ్ళీ ఈ రోతో ఈ కాలం 4 3 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 1 4, 4 2 8. మళ్ళీ ఈ రోతో ఈ కాలం 4 3 12 ప్లస్ 0, 4 × 3 -12. దీంతో దీన్ని 0 ఇంటూ ఈ రోతో ఈ కాలం 0 × 3 0, 0 × -1 ప్లస్ 0, 0 ఇంటూ ఇది 0. మళ్ళీ ఈ రోతో దీన్ని 0 +1 ప్లస్ 0. ఈ రోతో దీన్ని 0 0 0. మళ్ళీ ఈ రోతో దీన్ని 3 2 6 ప్లస్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 2 6. మళ్ళీ ఈ రోతో దీన్ని 3 2 6 -2, 3 2 6. ఈ రోతో దీన్ని కదా 4 2 8 కదా ఇక్కడ. మళ్ళీ ఈ రోతో దీన్ని 4 2 8 -0, 3 3 9. ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? a⁴ సింప్లిఫికేషన్ చేయండి. 1 0 0, 0 1 0, 0 0 1. అవునా? a⁴ అనేది i అని వచ్చింది. ఇక్కడ చూడండి, a⁴ = i. ఇప్పుడు మనము
ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫస్ట్ డెట్ కనుక్కోండి. డెట్ ఏ ఏమవుతుంది? ఇదే మ్యాట్రిక్స్ కదా, 3 ఇంటూ -3 4 -1 1 మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ ఏడో ఒక మైనస్ వచ్చింది, ప్లస్ అవుతుంది. 3 ఇంటూ ఈరోని ఈ కాలంలో వదిలేసేయండి. 2 4 0 1 అంతేనా? 4 ఇంటూ ఈరోని ఈ కాలంలో వదిలేసేయండి. 2 -3 0 -1 అంతేనా? చూడండి, 3 ఇంటూ -1 -3 మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ ఏడో ఒక మైనస్ ఇంతేనా? అలాగే ఇక్కడ కూడా 3 ఇంటూ 2 -0 4 ఇంటూ -2 ప్లస్ 0 అంతేనా? ఏడి మైనస్ బీసీ ఫార్ములా 3 ఇంటూ -3 ప్లస్ 4 3 ఇంటూ 2 4 ఇంటూ -2 ఏమవుతుంది? 3 ఇంటూ 1 3 2 6 4 2 8 ఇక్కడ ఏమవుతుంది? 3 1 3 ఎంత వచ్చింది? 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏ పవర్ 4 ఇంటూ ఐని బోత్ సైడ్స్ ఏతో ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయండి, మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ కదా, బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమైనా చేంజెస్ వచ్చిందా? దీనికి ఇది క్యాన్సిల్ పోయి ఏ పవర్ 4 కూడా ఐగానే మిగిలింది, అవునా? ఇప్పుడు చూడండి, ఏ క్యూబ్ ఇంటూ ఏగా రాసుకోవచ్చా? దీన్ని రాయితే రాయకూడదు. ఏమైనా చేంజ్ వచ్చిద్దా? పై స్టెప్ ఇది రాయడం వల్ల పై స్టెప్లో ఏమైనా చేంజ్ వచ్చిద్దా? రాదు కదా. ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది? 1/a ఇంటూ ఏ ఉంది, క్యాన్సిల్స్ పోతుందా? అంటే ఏమవుతుంది? ఏ క్యూబ్ మిగులుతుంది, ఐ ఇంటూ ఏ అవునా? ఇప్పుడు ఈ అయితే ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా ఏమవుతుంది? అదే అవుతుంది కదా. సో ఇదే కదా మనల్ని చూపిముంది. చూడండి ఒకసారి ఏం చేసాం అనేది. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దాని నుంచి ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏ స్క్వేర్ నుంచి ఏ పవర్ 4ని ఫైండ్ అవుట్ చేసాం. ఇది వచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ మనము ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఏమవ్వాలి? డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందా కాలేదో చూసుకున్నాం, కాలేదు. సో ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ కదా, దీన్ని బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసాం. చేంజ్ ఏమన్నా వచ్చిద్దా? రాదు కదా. ఇప్పుడు ఏ పవర్ 4ని ఏ క్యూబ్ ఇంటూ ఏగా రాసుకోవచ్చా? రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే 1/a, ఏ అంటే ఏ, ఇది క్యాన్సిల్స్ పోతుంది కాబట్టి ఏ క్యూబ్ మిగులుతుంది. ఐతో ఐ అంటే ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా, సో అదే వచ్చింది. ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇది కొద్ది ఈజీ ప్రాసెసే. అది ముందు మెథడ్లో చేస్తే ఏంటంటే లాంగ్ అవుతుంది, ఇది కొంచెం షార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినాయి కదా, ఈజీగానే చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక థియరం లెక్క అనమాట. స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చాడు, ఏబి ఈక్వల్ టు ఐ లేదా బిఏ ఈక్వల్ టు ఐ అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ అనేది ఇన్వర్టబుల్ అని చూపించమన్నాడు, అండ్ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇది ఒక థియరం లెక్క అనమాట. చూడండి, అసలు ఇన్వర్టబుల్ అంటే ఏంటిది మనం చెప్పింది? ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఆ మ్యాట్రిక్స్ని బి అనే ఇంకొక మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ని
బి అనే మరొక మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అండ్ ఆల్సో బోత్ సేమ్ ఆర్డర్ కలిగి ఉండాలి. అటువంటి వాటిని తీసుకుంటాం. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని ఇన్వర్టబుల్ అని చెప్పాలి అంటే ఏని బితో మల్టిప్లై చేస్తున్నాం లేదా బిఏ చేస్తున్నాం. ఈ రెండు చేసినా మనకి ఐ అనేది రావాలి. ఓకేనా? అప్పుడు ఏని ఇన్వర్టబుల్ అంటాం. ఓకే, ఏని ఇన్వర్టబుల్ అంటున్నాము. ఏని ఇన్వర్టబుల్ అనాలి అంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అంటే ఏమవ్వాలి? ఏ అనేది డెట్ కనుక్కున్నప్పుడు దాని వాల్యూ 0 కాకుండా ఉండాలి. ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏని ఇన్వర్టబుల్ అంటాము. ఇంకొకటి ఏంటి, ఇక్కడ మరి బీని ఏమంటారు? ఏబీ చేసినా బిఏ చేసినా మనకి ఐ వస్తుంది. అప్పుడు బీని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దాన్ని ఎలా సూచిస్తాం? ఏ ఇన్వర్స్. బీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎందుకంటే ఏని బీతో మల్టిప్లై చేసినప్పుడే కదా ఐ అనేది వస్తుంది. అప్పుడు బీని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. ఐ అంటే నథింగ్ బట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 1 1 1 0 0. అదే కదా. దీన్ని ఐ అంటే ఏంటి? ఇదే కదా 1 0 0 0 1 0 0 0 1. ఇదే కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే మామూలుగా న్యూమరికల్ నెంబర్స్లో రియల్ నెంబర్స్లో ఈ 2ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది? 1/2నే కదా. అప్పుడు ఈ 1/2 ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్సే కదా 2కి. అవునా? అలాగనమాట. ఓకేనా? ఏ అనే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. దీన్ని దేంతో అయితే మల్టిప్లై చేస్తామో అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని బీతో మల్టిప్లై చేస్తాం. దానివల్ల ఐ రావాలి. అప్పుడు ఏని ఇన్వర్టబుల్ అంటాం. ఏ ఇన్వర్టబుల్ అయిపోయింది. ఇన్వర్టబుల్ అవ్వాలి అంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఏ ఇన్వర్టబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ బి అనేది ఏంటిదంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకుందాం. బోత్ సైడ్స్ డెట్ అప్లై చేద్దాం. అంటే ఏంటిది? ఏబి ఈక్వల్ టు డెట్ ఐ అంతేనా? ఇప్పుడు ఇక్కడ రాయండి, అప్లై డెట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? దీన్ని ఇలా రాసుకోవచ్చుగా. ప్రాపర్టీస్లో చెప్పాము ఏంటిది? డెట్ ఏబిని డెట్ ఏ డెట్ బిగా రాసుకున్నాం. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనం డెట్ కనుక్కున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దీనికి డెట్ కనుక్కోండి, ఏమవుతుంది? 1 అవుతుంది. దీని డెట్ వాల్యూ డెట్ ఐ ఈక్వల్ టు చూడండి ఒకసారి ఏమవుతుంది? 1 0 0 1. 0తో మల్టిప్లై చేస్తే 0నే, 0తో మల్టిప్లై చేస్తే 0నే. 1 × 1 - 0 ఏమైంది? డెట్ ఐ అనేది 1 అవుతుంది. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఏమవుతుంది? డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈక్వల్ టు 1 అయింది. ఒకసారి చూడండి, ఏని బిని మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ డెట్ ఏ అనేది 0, డెట్ ఏ ఆర్ డెట్ బి అనేవి 0s అయినాయి అనుకోండి. డెట్ ఏ కానీ డెట్ బి కానీ 0 అయింది అనుకో, 0 × డెట్ బి ఏమవుతుంది? 1 అవుతుంది. అవునా? లేదు, డెట్ బి 0 అనుకుందాం, ఏమవుతుంది? 1 అవుతుందా? 0s అవుతుంది. అవునా? 0తో దేని మల్టిప్లై చేసినా 0 అవుతుంది. అవునా? మరి ఇక్కడ ఈ రెండింటి వాల్యూ ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి 1 వచ్చింది. అంటే ఇవి రెండు 0s కావు కదా. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? దేర్ఫోర్ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు? ఒకవేళ ఇన్ కేస్ డెట్ ఏ అనేది 0 అయిందంటే 0 × ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో ఇక్కడ 0 కాలా, మనకి 1 వచ్చింది. సో ఏమవుతుంది? డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. అలాగే బిఏ తీసుకుందాం.
బిఏ ఈక్వల్ టు ఐ. సేమ్ అలాగే రాయండి. అప్లై డెట్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ డెట్ అప్లై చేసాం. ఏమవుతుంది? బిఏ ఈక్వల్ టు డెట్ ఐ. అంతేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చా? సేమ్ అదే డెట్ ఐ. డెట్ ఐ అంటే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఈక్వల్ టు 1. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. ఇది 1 అయ్యింది అంటే ఇది 0 కాదు, ఇది 0 కాదు. దేర్ఫోర్ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇదంతా ఆర్ అన్నాడు కదా. సో ఏమైంది? డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఏ అనేది ఏమవుతుంది? దేర్ఫోర్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్. అవునా? ఏ అనేది ఇన్వర్టబుల్. మన ప్రాపర్టీస్లో అదే కదా. ఏబి ఈక్వల్ టు ఇక్కడ ఇది రాసుకోవచ్చా? అప్పుడు ఈ రెండింటి నుంచి ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. మనకి ఇంకోటి ఏమొచ్చింది? డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కూడా వచ్చింది. ఈ రెండు కేసెస్ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? దేర్ఫోర్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్. అవునా? ఏం చేస్తాం? ఇంతవరకు చూడండి. ఏబిని తీసుకున్నాం, బిఏ తీసుకున్నాం. బోత్ సైడ్స్ డెట్ అప్లై చేస్తాం. డెట్ అప్లై చేస్తే ప్రాపర్టీస్ నుంచి ఏమని రాసుకోవచ్చు? డెట్ ఏబి ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బిగా రాసుకోవచ్చు. ఈక్వల్ టు డెట్ ఐ. డెట్ ఐ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇది రెండు బోత్ సైడ్స్ 1 1 వచ్చింది. అవునా? ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వచ్చిందంటే ఈ రెండింటి వాల్యూ 0 కాదనే కదా. ఏది 0 కాదు. ఇన్ కేసు ఏదైనా 0 ఏంటంటే ఇక్కడ 0 ఉంటుంది, 1 ఉండదు కదా. సో డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు కేసెస్ నుంచి ఇలా రాసుకోవచ్చా? డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందా? సో ఏ ఈజ్ ఇన్వర్టబుల్. ఓకేనా? ఇంతవాటికి ప్రూవ్ అయిపోయింది మనకి. ఏ అనేది ఇన్వర్టబుల్ చూపించమన్నాడు, చూపించాం. నెక్స్ట్ ఏంటిది? ఇదని చూపించమంటున్నాడు. బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అనేది చూపించమంటున్నాడు. ఏమవుతుంది? ఇక్కడ ఏ బి ఈక్వల్ టు ఐ అని వచ్చిందా? ఇక్కడ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది, ఏ అనేది ఇన్వర్టబుల్ అయింది. సో ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? అంతే కదా. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని 1 అనుకుందాం, సారీ దీన్ని 1, దీన్ని 2 అనుకుందాం. ఇక్కడ రాయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 A inverse exists. From 1 and 2 A inverse exists. అవునా కదా? ఇది నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఐ. అవునా? ఏబి ఈక్వల్ టు ఐ. బోత్ సైడ్స్ మల్టిప్లై A inverse on both sides. ఏమవుతుంది? ఏ బి ఈక్వల్ టు ఐ. మల్టిప్లై చేయండి ఏ ఇన్వర్స్ అనేది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? దీనికి క్యాన్సిల్స్ పోతాయా? సో బి ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. బి ఈక్వల్ టు ఐతో దేన్ని మల్టిప్లై చేసినా అదే కదా ఏ ఇన్వర్స్. అదేనా మనల్ని ప్రూవ్ చేయమంది? బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏం చేసాము ఒక్కసారి చూడండి. మొత్తము ఏబి ఈక్వల్ టు ఐ, బిఏ ఈక్వల్ టు ఐ అయితే ఏని ఇన్వర్టబుల్ అని చూపించమన్నాడు, బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని చూపించమన్నాడు. ఏం తీసుకున్నాం? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే తీసుకున్నాం. ఏబి ఈక్వల్ టు ఐ, బిఏ ఈక్వల్ టు ఐ. బోత్ సైడ్స్ డెట్ అప్లై చేసాం. డెట్ అప్లై చేస్తే డెట్ ఐ అనేది 1 అవుతుంది.
ప్రాపర్టీస్ నుంచి డెట్ ఏబిని ఎట్లా రాసుకోవచ్చు, డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈక్వల్ టు డెట్ ఐ. దీని వాల్యూ 1 అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుందంటే ఈ రెండింటి వాల్యూ 0 కాదనే కదా. సో డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు కేసెస్ నుంచి ఏమని రాసుకోవచ్చు, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ, ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఏ అనేది ఇన్వర్టబుల్ అయ్యింది. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఏబిని బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్కి ఏకి క్యాన్సిల్స్ పోతాయి, బి మిగులుతుంది. ఐతో ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. therefore hence proved. ఓకేనా, hence proved. దీంతో ఈ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ది థర్డ్ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నా టీచింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే